హాయ్ అండి, నేను మీ హేమని. ఈరోజు కర్బూజా గురించి తెలుసుకోవచ్చు. కర్బూజా ప్రయోజనాలు ఏంటంటే, కర్బూజాలో 92% నీరు ఉంటుందండి. అది మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. పొటాషియం ఉండడం వల్ల అది గుండెకు చాలా మేలు చేస్తుంది. కిడ్నీ రాళ్ళను కూడా సైతం కరిగించేస్తుందండి. ఇది వచ్చి కాకపోతే ఇంకొకటి, డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడదండి. ఇందులో మెలనిన్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ ఎక్కువైపోతుంది. కర్బూజాలోని తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల ఇది బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఈ కర్బూజా జ్యూస్ని తాగడం వలన మన మెదడుకి ఆక్సిజన్ బాగా అంది ఒత్తిడిని తగ్గించి నిద్ర బాగా పట్టడానికి ఉపయోగపడుతుంది. దానికోసమని చెప్పేసి కర్బూజాని మనం ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ముక్కలుగా కోసుకొని తినచ్చు, లేదా మనం జ్యూస్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏమీ కాదండి. కర్బూజాని ముక్కలు కోసుకొని ముందుగానే రెడీగా పెట్టుకుని కొంచెం పంచదార, కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుంది. కర్బూజా ముక్కలు చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1/2 కప్ పంచదార, 1/2 కప్ పాలు తీసుకున్నాను. ఇవి మనకి ఎండాకాలం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. బాగా చలువ చేస్తుందండి. ఎండలో తిరిగి వచ్చినప్పటికీ కూడా వడదెబ్బ తగలకుండా ఉపయోగపడడానికి కూడా మనకి కర్బూజా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి మళ్ళీ మోషన్ ఫ్రీగా అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను మిక్సీ జార్ తీసుకొని అందులో కర్బూజా పీసులు, పాలు, పంచదార యాడ్ చేసేసుకొని నేను మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం మెత్తగా లేకపోతే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని పెట్టుకోవడం వల్ల కొంచెం పలచగా అవుతుంది. ఇది చాలా ఈజీ అండి, చాలా హెల్దీ కూడా. ఎండాకాలం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఎంతో మేలు చేసే కర్బూజా జ్యూస్ చాలా ఈజీ అండి. మూడు వాటితో మనం తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ.